హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను చేసిన వీడియో ఏంటంటే ఎగ్ పఫ్స్ చేశానండి ఇంట్లోనే. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీతో ఇప్పుడు కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఎగ్ పఫ్స్ అంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అండి. కొంచెం కర్రీ, ఎగ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఎగ్ పఫ్స్ అయితే చేసుకోవాలి అన్నమాట. అయితే నేను కొంచెం పసుపు, కొంచెం మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము. ఆనియన్స్ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తే మంచిగా ఫ్రై అవుతాయండి. త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఎక్కువ టైం పట్టకుండా జస్ట్ 5 మినిట్స్లో 6 మినిట్స్లో అట్లా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, దీనిపైన సాల్ట్ చల్లుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు 5-6 మినిట్స్లో మంచిగా సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట. మనకు కర్రీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్ పఫ్స్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా కొంచెం కర్రీ, ఎగ్స్ పెట్టుకొని చేయాలి కాబట్టి కర్రీ అయితే ఫస్ట్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికిద్దాము. చూడండి 5-6 మినిట్స్ తర్వాత మనకైతే ఈ విధంగా వచ్చింది కూర. ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుతుంది కదా, స్టీల్ గిన్నె కదా అండి, ఇది అడుగంటుతుంది అని చెప్పేసి నేనైతే మంచిగా కలుపుకుంటూ కూర అయితే ఉడికిస్తున్నాను అనమాట. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కారం వేసుకుందాం. ఆనియన్స్ అనేది మనకు కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి అన్నమాట. నేనైతే ఒక స్పూన్ వరకు కారం వేసాను. ఈ ఆనియన్స్కి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది, గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది, ధనియా పౌడర్ వేసుకున్నా బాగుంటుందండి. ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే కర్రీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ చూడండి, నేను ఎస్పెషల్లీ ఎగ్ పఫ్స్ చేయడం కొరకు, అది ఈరోజు చేయడం కొరకి నేను మైదాపిండి అయితే తెప్పించాను అనమాట. 1.5 కప్ వరకు మైదాపిండి తీసుకున్నాను. తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అండి నేను చేయడము. మరి ఎక్కువ పిండి కలిపి దీన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ట్రైల్ వేస్తున్నాం కాబట్టి మనము కొంచెం మోతాదులో తీసేసుకొని తక్కువ క్వాంటిటీ ఇట్లా పిండి కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం బెటర్గా వచ్చింది అనుకున్నప్పుడు మరింత వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనైతే ఒక చిన్న కప్పు తీసుకొని దాంతో 1.5 కప్ అయితే వేసుకున్నాను. ఒక స్పూన్ వరకు నెయ్యి, కొంచెం సాల్టు, కాగబెట్టిన వేడి వాటర్ అయితే వేసి మంచిగా కలిపాను. ఈ విధంగా కలుపుకొని ఇట్లా సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని మనము దీన్ని ఏమంటారు, చతురస్రాకారంలో మంచిగా 4 పలకలుగా వచ్చేలాగా పూరి అయితే ప్రెస్ చేసుకుందామండి. చూడండి, వేడి వాటర్ పోసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా పిండి పిసుకోవడం వలన పిండి అనేది నూనెలో ఉడికిన తర్వాత భలే ఉంటుందండి, క్రంచీగా. మనకు బేకరీలో ఇచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా అండి, ఎగ్ పఫ్స్ అంటే మామూలుగా ఓవెన్లో ఉడికిస్తారు కదా, అంతకన్నా ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. వేడి వాటర్ వేసి కలుపుకున్నట్లయితే పిండిలో చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే మధ్యలో కొంచెం పిండి వేసి దీన్ని ఒకదానిపైన ఒకటి వేసి దీన్ని మంచిగా పొరలుగా రావడం కొరకు ఈ విధంగా మళ్ళీ పూరిలాగా చేస్తున్నాను అనమాట. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా అండి, మంచిగా వస్తాయి అన్నమాట. ఇట్లా పిండి వేసుకుంటూ మంచి ఏమంటారు, ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఎడ్జెస్ అంతా కూడా ఈవెన్గా ఉండేలాగా ఒకసారి కట్ చేసుకుందాము. నీట్గా కనిపిస్తుంది, ఫోల్డింగ్లో కూడా నీట్గా వస్తుంది, చూడడానికి బాగుంటుంది. మనం షాప్లో, రెస్టారెంట్లో
దాన్ని ఏమంటారు, బేకరీలో తీసుకున్న ఎగ్ పఫ్ లాగా ఉంటుంది అనమాట. ఒక ఫ్రెండ్స్ చూడండి, కూర అయితే ఒక స్పూన్ వరకు వేసి నేను ఎగ్స్ 2 పీసెస్ లాగా కట్ చేశాను. కట్ చేసి ఈ విధంగా పెట్టేసి దీన్ని అయితే ఫోల్డింగ్లో ఏం చేస్తున్నాను చూడండి, మైదా పిండి కొంచెం వాటర్ వేసి ఇట్లా తిక్కుగా కలిపేసుకొని మైదా పిండి పెట్టి అతికిస్తున్నాను. మంచిగా ఉంటుందండి. మైదా పిండి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కదా. చూడండి ఈ విధంగా ఫోల్డ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఎంత బాగుంటుందండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా ఈజీగా వచ్చింది. చూడండి రిమైనింగ్ అన్నీ కూడా కర్రీ పెట్టేసి ఫస్ట్ ఎగ్ పెట్టేసి తర్వాత ఇంకా ఫోల్డ్ అయితే చేసేద్దాం అన్నమాట. మనము ఫుల్ ఎగ్ పెట్టి కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం వెడల్పు అనేది ఎక్కువ చేసుకోవాలి ఫుల్ ఎగ్ పెట్టినప్పుడు. కర్రీ పప్పు కూడా ఇంతే అండి. చికెన్ కర్రీ పప్స్ ఉంటాయి కదా, చికెన్ వండుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా వండుకొని ఇట్లా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి అన్నీ నేను ఒక 4 పప్సే చేస్తున్నాను అనమాట. 4 కూడా మంచిగా మైదా పిండితోటి ఈ విధంగా అతికించాను. ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఆయిల్లో వేసిన తర్వాత కూడా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడైతే నాకు డీప్ ఫ్రై కొరకు ఆయిల్ తీసుకున్నాను. మంచిగా వేడవుతుంది అన్నమాట. బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, 1 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఎంత బాగా వచ్చినాయి అంటే అండి, అసలు బేకరీలో కూడా అంత ఫ్రెష్గా అంత టేస్టీగా ఇవ్వరండి. 10 డేస్ది, వీక్ డేస్ది, 4 డేస్ 5 డేస్ అట్లా ఇస్తారు. అసలు నాకు చాలా బాగా వచ్చినాయి. నేను వేడి వాటర్ వేసి చేశాను, కొంచెం నెయ్యి వేసాను టేస్ట్ కొరకు. అసలు ఎంత బాగుంది అంటే అసలు చెప్పలేనండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అంత బాగా చేశాను నేనైతే. చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు ఉంచుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఎంత బాగా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనం కష్టపడి మన చేతులతో ఏ చేసినా సక్సెస్ఫుల్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుందండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయిందనమాట. కూర పెట్టాను కదా, అందులో కూర మసాలా అల్లం పేస్ట్ అవి వేసి చేశాను కాబట్టి సూపర్ టేస్ట్ ఉందండి. ఎంత బాగుంది అంటే ఇంకా అంతే, ఇంకా చాలా బాగుంది. మనకు ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే చేసుకోవాలి, అంతే ఫ్రెష్గా టేస్టీగా అప్పటికప్పుడు వేడిగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనమాట. బయట కంటే ఇంట్లోనే ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు, హెల్తీగా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.